భానుడు విశ్వరూపంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అగ్నిగుండంగా మారింది. నిన్న ఒక్కరోజే జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ప్రజలు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారులు మాత్రం ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 డిగ్రీల వరకు వెళ్లే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. విశ్వరూపం చాటడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అగ్నిగుండంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరోజే రికార్డు స్థాయికి మించిన ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎండల్లోకి రావాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఈరోజు రోహిణీ కార్తీ కావడంతో ప్రజలు ఉదయం నుంచి వాళ్ళ పనులను ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఇళ్లను అంటుపెట్టుకునే విధంగా కొనసాగుతుంది. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే తణుకు పట్టణంలో 48 డిగ్రీలు ఉండటం చాలా గమనార్హంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏలూరు కూడా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉండడంతో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలు ఏం చేసేయాలన్నా సరే వాళ్ళు మనం ఇప్పుడు చూసుకుంటే కనుక మన ఫైర్ స్టేషన్ సెంటర్లో కానీ ఇటు అనేక సెంటర్లో కానీ ప్రజలు బస్సుల కోసం నిలబడే విధంగా ఉండేప్పటికీ వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కోసం టెంట్లు ఏర్పాటు చేసి పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా ప్రజలకు రోడ్ల మీద వెళ్ళే ప్రజలకు వాళ్ళ దాహాద్ని తీర్చడానికి ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ 4 రోజుల్లో కనుక ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉండటంతో ప్రజలు వాహనాల మీద వెళ్ళేవాళ్ళు కానీ ఏటిళ్ళే కానీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అదే క్యాపులు అదేవిధంగా మాస్కులను ధరించి వీళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేడి గాల్పులకు 10 మంది మృత్యువాత పడ్డారని చెప్పి తెలుస్తుంది. అదే వచ్చేటప్పుడు కానీ ఎటువంటి సరైన నిబంధనలు పాటించుకోకుండా రోడ్ల మీదకి రావద్దు, వాహనాలు నడపొద్దని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రిసెల్వి అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ 4 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి, సుమారు 50 నుంచి 55 సెంటీగ్రేడ్ వరకు ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం, మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కూడా వాహనదారులు గొడుగులను కూడా ఉపయోగించే పరిస్థితి మనం చూస్తున్నాము. అదే ఇప్పుడు మనం చూసుకుంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎండ తాకిడికి మీరు ఎప్పుడు బలి కావద్దు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు కానీ ఇటు పక్కన చూసుకుంటే కనుక నాయకులు కానీ చెప్పే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 4 రోజులు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోహిణీ కార్తీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురే అవకాశాలు ఉన్నాయి. ఉదయం ఏమైనా పనులుంటే కనుక ఉదయమే ఆ పనులు ముగించుకుని త్వరితగతిన 11 లోపు ఇళ్లకు చేరుకునే విధంగా చూడాలి. అయితే సాయంత్రం 5 గంటలు దాటేంత వరకు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రానున్న 4 రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ కూడా చెప్పే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలామంది ఈ దాహాతిని తీర్చుకోవడానికి పళ్ళ రసాలను కానీ మజ్జిగని కానీ ఎక్కువగా యూజ్ చేయాలని చెప్పి ఇటు డాక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ చెప్పే పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి. భానుడు తన